బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లుగా సమాచారం. ఇక ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతినిచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్ కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లుగా సమాచారం. ఇక ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతినిచ్చారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతినిచ్చారు.